నమస్తే. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు వస్తున్నది? రీసెంట్గా ఒక 20 రోజుల కింద ఓ దళితుడి మీద కొంతమంది మార్వాడీలు కలిసి గుండాలాగా రౌడీలాగా బిహేవ్ చేసి ఓ దళితుడిని కొట్టిరు. కొట్టడమే కాదు, కులం పేరుతో దూషించారు. వాళ్ళ మీద కేసులు నమోదైనవి. మరి ప్రభుత్వం ఇందులో ఏం ఇనిషియేట్ తీసుకుందో, ఏం యాక్షన్ తీసుకుందో పక్కన పెడితే, ఎవరైతే ఈ దాడి తర్వాత మార్వాడి గో బ్యాక్ అని మా బిజినెస్లు మీరు గుంజుకుంటున్నారు, మాకు వ్యాపారాలు లేకుండా చేస్తున్నారు, మా వర్గాలు అభివృద్ధి చెందకుండా చేస్తున్నారు, గ్రామాల్లోకి కూడా మీరు విస్తరించారు అని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆ నినాదాన్ని బేస్ చేసుకొని పాటలు రాస్తున్నారో వాళ్ళ మీద కక్ష కట్టింది. ఇవాళ రమేష్ అని ఒక సింగర్ని అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేసినట్టున్నారు బయట ఒత్తిడి ప్రెజర్ తోటి. సో తెలంగాణ శ్యామ్ అనే తెలంగాణ ఉద్యమకారుడు, మనోడు యాక్టివిస్టు మాట్లాడుతూ ఉంటాడు గట్టిగా సోషల్ మీడియాలో. సో తను ఎవ్రీడే ఈ అంశం మీద మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడొద్దు అని పోలీసులు, ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోన్లు చేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వచ్చి కలవమంటున్నారు. మరి కలిస్తే ఏం చేస్తారు? టాస్క్ ఫోర్స్ అంటే ఏంది? తెలంగాణలో ఉన్నది, 10 ఏళ్ళుగా మనకు కనిపించింది. తీసుకపోవడు, బెదిరించుడు, వాడికి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, వీడు నార్మల్ మనిషి అనుకుంటే ఇష్టం వచ్చినట్టు కొట్టుడు. మరి దేనికి పిలుస్తున్నారు? పిలిచేదేదో డైరెక్ట్గా 41 CRPC నోటీస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా నోటీస్ ఇచ్చి పిలిచి లీగల్గా ముందుకెళ్ళొచ్చు. ఫోన్లు చేయడం ఏంటి? మా సార్ రమ్మంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఈయన పిలుస్తున్నాడని. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు ఈ నినాదం ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి? ఇది బీజేపీకి వ్యతిరేక ఎజెండానా, ఒక మతానికి వ్యతిరేక ఎజెండానా? ఎందుకంటే ఇవన్నీ డిస్కషన్స్ తీసుకొస్తున్నారు చాలా మంది. మాట్లాడదాం. తెలంగాణ శ్యామ్ మన ముందు ఉన్నారు. నమస్తే బ్రదర్. బాగున్నా, ఎట్లా ఉన్నారు? ఫైన్. ఓకే. ఎంతమంది ఫోన్ చేశారు పోలీసులు ఇప్పటి వరకు మీకు? చేశారు, ఒక 2-3 దాకా చేశారు. ఏమంటున్నారు? అదే ఒకసారి వచ్చి కలవండి అని చెప్పేసి, మన ఏమంటారు, పారాడైజ్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఏదో ఉందంట. ఓకే. ఎందుకు సార్ అని అడిగాను. చెప్పాడు. ఆ రికార్డు కూడా మీకు పంపించాను, మన ఛానల్ కూడా వేసినట్టున్నాడు. వాళ్ళు ఎవరో టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, మేము ఇన్స్పెక్టర్ సార్ అదే లాస్ట్ కాలా 2 ఈ రోజు కూడా చేశారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? అదే, నేను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, సార్ రమ్మంటున్నాను. ఏం సార్ నేను చేసిన నేరం ఏంటి? నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక చెప్పండి, వస్తాను. మీ పేరు ఏం పేరు అని అడిగా. నిజంగా వాళ్ళు పోలీసులు అయితే పేరు చెప్పడానికి ఎందుకు భయపడతారు? నేను వాళ్ళు ఏం చేసినా రికార్డ్ చేసి బయట పెడుతున్నాను కాబట్టి ఏదో వాళ్ళ పైనుంచి ఏదో ఒత్తిడి ఉన్నట్టుందన్న వాళ్ళకు. సో దాంట్లో బాగా చేశారు. ఒక ప్రాంతము, ఒక ఊరు, లేకపోతే ఇంకేదన్నా దాని గురించి మాట్లాడితే ఒక విధానంగా ఉంటది. కానీ మీరు ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, దాన్ని ఉద్దేశించి మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, గో బ్యాక్ అంటున్నారు. అంటే ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా. తప్పు. ఒక కమ్యూనల్ వార్కి దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే మీ ఛానల్ వేదికగా ప్రజలకు కూడా విషయం వెళ్ళాలి కన్నా. మేమేమంటున్నామంటే, నార్త్ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటున్నాం. మనుషుల్ని వెళ్ళిపోమంటలే అన్న. ఇప్పుడు ఆంధ్ర పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనం కొట్లాడినాం కానీ ఆంధ్ర మనుషులకు కాదు కదా. అధికార వికేంద్రీకరణ కోరుకున్నమే తప్ప మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలను ఎలా కొట్లాడినామో, మా కల్చర్ ఈ రోజు దాల్ బాటి, కచోరీ, పావు బాజీ, లేకపోతే రకరకాల బంగిడి, గింగిడి, ఇటువంటి పండుగలు ఎక్కడైనా చూసామా? ఎక్కడ చూడలే. ఒక వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం. వరవరరావు సార్ లాంటి గొప్ప వాళ్ళు మా ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం. మట్టి బొమ్మని చేసుకుని వినాయకుడు పెట్టుకొని దండం పెట్టుకొని కుమారి ఇంటి మీద ఇంత కుడికేసి నీళ్ళల్లో వేసుకోవడం. దేవుడిని అందరూ మొక్కోవచ్చు, దండం పెట్టుకోవచ్చు. మతం ఏదైనా సరే, ఎవరి విషయం. కానీ ఈ రోజు మీరు చూడండి, రోడ్డు పక్కన మొత్తం వినాయకుడిని తయారు చేసిన వాళ్ళంతా ఎవరుంటారు? మార్వాడీలే ఉంటారు. దాన్ని పోటీ పడటానికి ప్రజలందరూ, అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది వీళ్ళకు. ప్రతి వ్యాపారంలో దేవుడి కల్చర్ నుంచి, అంటే పూజా సామాగ్రి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఆ వ్యాపారంలోకి మార్వాడి జ్వరబడారు. మేమేమంటున్నాం అంటే, ఒక ప్రాంతీయవాదులుగా కంసాలీలు ఉన్నారు, పంచవృత్తులు ఉన్నారు, వడ్ల బ్రహ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా వృత్తులు మొత్తం ధ్వంసం చేశారని చెప్పి విశ్వకర్మలు మన ఛానల్లో వీడియోలు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కోమటల వృత్తి ధ్వంసం అయిపోయింది, కుమ్మరల వృత్తి ధ్వంసం అయిపోయింది. చెప్పులు మాది కూడా నువ్వు అని మాది కూడా నవ్వమనిస్తారు. ఈ చెప్పుల కంపెనీలు మాత్రం మా రోడ్డు పెట్టుకుంటాడు. మరి మా ప్రాంతం వాళ్ళు మేము పెట్టుకునేటువంటి అవకాశం లేదా? బాల్ ఠాక్రే లాంటి ప్రాంతీయవాదులు కరుడుగట్టు, మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లోనే హిందువులకు ఎవరికి వ్యతిరేకం కాదన్న, మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. బాల్ ఠాక్రే లాంటి వాడు కాషాయం బట్టలు వేసుకుని కడదాకా బతికి చచ్చిపోయినాడు. ఏ వాదం కోసం బతికాడు? ప్రాంతీయవాదం కోసమే బతికాడు కదా. మరి ఆయన తప్పైతే మాది కూడా తప్పే. బెంగాలీ వాడికి బెంగాలీ వాదం ఉండొచ్చు, తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు, మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాదం ఉండకూడదా? ఉండాలా లేదా? మన అస్తిత్వాన్ని మనం కోల్పోవాలా? మన వీళ్ళు మార్వాడి రైట్ మనుషులు వెళ్ళిపోమంటలే,
మా కల్చర్ ని గౌరవించండి, మాతో పాటు మీలాగా మనుషులాగా మాలాగా సారీ ఏమంటారు తెలంగాణ ప్రజలాగా కలిసిపోయి బతకండి, బోనాలు ఎత్తుకుంటే. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మన కల్చర్ ని? 100%. ఇప్పుడు బోనాల పండుగ చేసుకుందామని జగదీష్ మార్కెట్ పోతే బోనాల ఏమంటారు ఒక్క మనోడు కూడా ఆఖరికి మన కల్చర్ ని కూడా మన వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ ని ఆచరించేటువంటి దుర్మార్గమైన సంస్కృతి మొదలైంది. మన బోనాలు ఎత్తుకున్నారు ఎప్పుడన్నా వీళ్ళు? మన బతుకమ్మ అడవికి పోయి బతుకమ్మ పువ్వు కోసుకొని వచ్చి బతుకమ్మ అని తంగేడు పువ్వు అని పాట పాడిన వాళ్ళ కాదు కదా. మేమేమంటున్నాం, మీరు ఎవరైనా సరే మీరు అన్నట్టు ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు, మేము కాదని అంటలే. కానీ మా వృత్తులు మా కులాలు ఏవైతున్నాయో చేసుకునేటువంటి వృత్తులని ధ్వంసం అవుతున్నాయి, బాధపడతా ఉన్నారు. కాబట్టి అంచేత మేమేమంటున్నాం, ప్రభుత్వం ముందు ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టాం. 80% 90% ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వ్యక్తులకి మీరు ఉద్యోగాలు కల్పించిన తర్వాత మీ ప్రాంతం వాళ్ళకి ఇవ్వండి. మీరు చూడండి, దాదూస్ అనేటువంటి మిఠాయి షాప్ ఉన్నది హైదరాబాద్ లోనే, పెద్ద మిఠాయి షాప్, కోటీశ్వరుడు ఆయన. మేము ఆ షాప్ లో పనిచేసే వాళ్ళు ఒక్కడు కూడా తెలుగుడు ఉన్నాడు. మరి ఏంది, మా నీళ్లు మాయి, నిధులు మాయి, అన్ని మాయి, బ్యాంకులలో నుంచి మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు వ్యాపారాలు పెట్టుకుంటారు, మా ప్రాంతం వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ఇది మా వాదన, అంతే తప్ప మారువడలో వెళ్ళిపోమంటలేము కన్నా. ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడైనా బతుకొచ్చే, ఇక్కడ వెళ్ళిపోయి గుజరాత్ లో బతకట్లేరా? బతుకుతున్నారు కదా. కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు కూడా విస్తరించారు, బాగా ఎక్స్పాండ్ అయ్యారు, గ్రామాల్లో కూడా వచ్చేసి ఏ మండలంలో చూసుకున్నా ఒక 4 నుంచి 10 షాపుల వరకు ఉన్నాయి. అవును, ఏటూరు నాగారం అటు సైడ్ పోయినా కూడా వాళ్ళ షాపులు వచ్చేసి. ఇది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెక్కువ పెరిగింది. ఎందుకో మరి కారణం? ఒక్క తాడి చెట్టు ఎక్కడం తప్ప మిగతా వృత్తులు అన్ని చేసేసాడు. ఒక తాడి చెట్టు మాత్రమే ఎక్కలేదు. తాడి చెట్టు ఎక్కడం, దాని తర్వాత మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు తప్ప మిగతా అన్నిట్లో మార్వడి జ్వరబడిపోయాడు. కాబట్టి మా కులాలన్నీ బాధపడుతున్నాయి. అది కూడా అదొకటే పెండింగ్ ఉన్నదేమో నాకు తెలిసి, ఏది మన గౌండ్ల వృత్తి ఒకటే ఉన్నదేమో. కాబట్టి మేమేమంటున్నాం అంటే, అన్న మీరు బతకండి, మేము వద్దని అంటలే. మీ వల్ల మాకున్నటువంటి ప్రమాదం ఇప్పుడు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత ఒక్క మార్వాడి దుకాణం వస్తే గ్రామంలోకి, నేను నా సొంతగా నేను చెప్పేది కాదు అన్న, మా ఊర్లోకి ఒక మార్వాడి వచ్చాడన్న, ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు. ఆయన తర్వాత వచ్చి ఇంకొక ఆయన బంగారం షాప్ పెట్టుకున్నాడు. ఆయన తర్వాత పక్కన వచ్చి బోళ్ళు బొచ్చెలు గిన్నెలు అమ్ముతారు కదా, ఆయన పెట్టుకున్నాడంట. ఆయన తర్వాత వచ్చి పెయింట్ షాప్ పెట్టుకున్నాడంట. ఆయన తర్వాత ఇంకొక ఆయన ట్యూబ్లైట్ షాప్, ఇంకొక ఆయన ప్లంబింగ్ షాప్. ఇట్లా షాపులన్నీ పెట్టుకుంటూ ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇచ్చాడు. నిజంగా నువ్వు ఈ నేల మీద బతికినప్పుడు, ఇక్కడ ప్రజలు నీ దగ్గరకు వచ్చి కొని దాని ద్వారా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నాడు కదా నువ్వు చేయాలి. అక్కడోని తీసుకొని వచ్చి పెట్టుకోవడం వల్ల మా వాళ్ళు ఇదవుతున్నారు కదా. సో ఇది మా బాధ.